అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము ఇష్టుడయుండుట, దేవునికి ఇష్టుడయుండుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి దినము కూడా ఇలాగూ దేవుని సన్నిధిలో చేరి అనుదినము ఆయన గడప మీద కనిపెట్టుకొని ఆయనను స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, దేవునికి ఎవరు ఇష్టలు అంటే దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విధేయత కలిగిన వారు, దేవుడు అంటే మరి భయము కలిగిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ప్రభువును అంగీకరించుట సులువే, కానీ ఆయనకు ఇష్టలుగా జీవించుట చాలా మెచ్చదగింది. ఇలాంటి వ్యక్తులు దేవునికి ప్రియులుగా ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి చూస్తుంటున్నాం. మనము దేవునికి ఇష్టలుగా ఉండవలనని మనలో విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి చూస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, దేవుడికి ఇష్టలముగా ఉంటాం, దేవునికి ప్రియులముగా ఉంటాం. విశ్వాసము లేని ఎడల ఏమవుతుంది? దేవుని ఉగ్రతకు గురవుతుంది. విశ్వాసము లేని ఎడల దేవుని ఉగ్రతకు గురవుతాం. కనుక ఆయన యందు విశ్వాసముంచుటయే దేవుని యొద్ద నుండి మనము మరి ఆ సమస్త ఉపకారములకు మార్గం అయి ఉంది. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి ఎవరు ఇష్టలు అంటే విశ్వాసము కలిగిన వారు, ఆయనకు ప్రియులుగా ఉన్నవారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. అంతేకాదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇంకా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉంటారు అంటే జ్ఞానం కలిగిన వారు,
జ్ఞానము కలిగిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. అటువంటి వారు మరి ఆయన యందు నిలకడగా ఉంటారు. మరి ఎవరు ఇష్టలుగా ఉంటారు అంటే మరి యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అవును, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మరి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. హృదయంలో కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, మోసము ఉండకూడదు, నటన ఆయనకి ఇష్టమైనవి కావు. కపటము ఇష్టమైంది కాదు, వేషధారణ ఇష్టమైంది కాదు, మోసము ఇష్టమైంది కాదు, నటన ఆయనకి ఇష్టమైనవి కావు. ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే యథార్థముగా నడవాలి. యథార్థముగా నడిచిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. యథార్థముగా మాట్లాడిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. యథార్థమైన బ్రతుకుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనకు ఇష్టలుగా ఉంటారు. అంతేకాదు కానీ ఇంకా ఎవరు ఇష్టలుగా ఉంటారంటే మరి ఆయనకు మరి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు మరి ఇష్టలుగా ఉంటారు. గమనించినట్లయితే ఆయనకి ఎవరు ఇంకా ఇష్టలుగా ఉంటారంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో గమనించినట్లయితే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రియులుగా ఉండాలి, వారు ఇష్టలుగా ఉంటారు. రెండవది చూస్తే ఎవరు ఇష్టలుగా ఉంటారంటే యథార్థవంతులు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. యథార్థత ఉండాలి, మాటల్లో యథార్థత, చూపుల్లో యథార్థత ఉండాలి. యథార్థత లేకుండా మరి ఏ పని చేసినా కూడా అది ప్రయోజనం లేదు. ఆయనకు దుఃఖం పుట్టించిన వారం కావుంటాం. భోజనం చేసిన, పానము చేసిన, కూర్చున్నా లేచిన, మాట్లాడినా, ఏం చేసినా కూడా ఆయనకు ఇష్టలముగా ఉండాలి, యథార్థమైన హృదయంతో. అవును, దేవునికి ఇష్టలుగా ఉండవాలంటే మనలో యథార్థత ఉండాలి. వేషధారణ ఉండకూడదు, కపటము ఉండకూడదు, మోసము ఉండకూడదు, నటన ఉండకూడదు. అటువంటి వారిని వెలివేస్తాడు, దూరం చేస్తాడు. అయితే ఇంకెవరు ఇష్టలు అంటే సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. నీ వాక్యమే సత్యం. అవును, ఆయన వాక్యమే సత్యం. ఆయన సత్యదేవుడు. అంతేకాదు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే దైవవాక్యం అనుసరించి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి. మనం ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపి, ప్రేమ మన ఎడలో చూపించాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఆయనే సత్యం, ఆయన వాక్యము సత్యం. కాబట్టి ఆయన బోధ సత్యం, ఆయన ఈ లోకానికి వచ్చింది సత్యం, ఆయన రక్తము చిందించింది సత్యం, ఆయన మరణించింది సత్యం, ఆయన సమాధి చేయబడింది సత్యం. మరి అట్టి సత్యము చెప్పుచు, వాక్యము సత్యం చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. మనం ఎదగాలి అంటే ఆయన సన్నిధిలో భయభక్తులతో మనం ఎదిగే వారముగా మనం ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. మన మాటల్లో కానీ మన క్రియల్లో కానీ సత్యమే ఉండాలి, సత్యమే ఉండాలి.
తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. మనము వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. సత్యం అనుసరించి నడుచుకునే వారు ఆయనకి ఇష్టలు. సత్యాన్ని ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు సత్యవంతులు, ఇష్టలుగా ఉంటారు. దేవునికి అనుకూలముగా, దేవుని యందు భయభక్తులు కలిగి మరి నడిచినప్పుడు ఆయనకు ఇష్టలుగా మనం ఉండటానికి మరి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవమైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ గమనిస్తే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎట్లా ఎట్లా ఉన్నాడు అంటే దేవునికి ఇష్టడై ఉండెను అని చెప్పేసి చూస్తున్నాం. దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా ఉన్నాడు. మనము కూడా ఆయనకి ఇష్టముగా ఉండి ఆయన ఎందు విశ్వాసము కలిగి ఆయన మనము మరి విశ్వాసము మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించే, గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు. నాయనా, మీకు ఇష్టముగా మేము జీవించాలి అంటే మీ యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. మేము మీకు ఇష్టముగా ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగిన వారముగా ఉండాలి. మేము మీకు ఇష్టముగా ఉండాలంటే మీ వాక్యానికి లోబడిన వారముగా ఉండాలి. దేవా తండ్రి, మీరే మాకు ఆయన నేర్పించినటువంటి ఆ బోధను బట్టి, ఆ వాక్యమును బట్టి, చూపించినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఉదయకాల వేళలో అయినా మీరు చూపినటువంటి ఆ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.